చాటు కోడలు అనిపించుకోవడానికి కత్రినా కైఫ్ నానా కష్టాలు పడుతోంది. ప్రేమికుడు రణబీర్ ఫ్యామిలీని మొత్తాన్ని ఫ్లాట్ చేసే పనిలో ఉంది కత్రినా. ఏం చేస్తే అత్తతో ముద్దుల కోడలు అనిపించుకోవచ్చో అన్ని చేసేస్తోంది. నా గురించి తెలియదనుకుంటా. ఎందుకు తెలియదు మేడం? మన స్టేట్ నమ్మకానికి పెడితే దాన్ని కొనే కెపాసిటీ మీ ఒక్కరికే ఉందని తెలుసు. అందంలోనూ ఐశ్వర్యంలోనూ పట్టుదలలోనూ పట్టు బిగించడంలోనూ మీకు మీరే సాటని కూడా తెలుసు. ద వన్ అండ్ ఓన్లీ భానుమతి దేవి, సింబల్ ఆఫ్ రాయల్టీ. సేమ్ ఇదే ట్రెండ్ ఫాలో అవుతోంది కత్రినా. సినిమాల్లో హీరోయిన్ ని లైన్ లో పెట్టాలంటే ముందు అతను మాయ చేస్తాడు కథానాయకుడు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ నే తూచా తప్పకుండా ఫాలో అవుతోంది ఈ పొడుగు కాళ్ళ హీరోయిన్. కాబోయే అతని లైన్ లో పెట్టే కార్యక్రమం మొదలు పెట్టింది. రణబీర్ కత్రినా చట్టాపటాలేసుకుని తిరుగుతున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని డిసైడ్ అయ్యారంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. పెళ్ళంటే మాటల, ఎందరినో ఒప్పించాలి, మెప్పించాలి. రణబీర్ తల్లిదండ్రులను ఒప్పించేందుకు స్వయంగా కత్రినానే రంగంలోకి దిగింది. కన్నులే కలిసెనులే, వెన్నెలే విరిసెనులే, తేనెలా వానలు కురిసెనులే, హో హాయిగా మనసే మురిసెనులే. జాజిపోవై నువ్వే, జాబిలే వచ్చావే, వింతగా నాకే నచ్చావే. రిషి కపూర్, నీతు సింగ్ల ముద్దుల కొడుకు రణబీర్ కపూర్ కు దగ్గరైన కత్రినా కపూర్ ఫ్యామిలీకి దగ్గర కావాలని చూస్తోంది. నీతు ఈ మధ్య ఓ స్టేజీ షోలో డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసింది. చాలా కాలం తర్వాత డాన్స్ చేయడంతో చాలా టెన్షన్ ఫీల్ అయిన నీతుకు డాన్స్ లో చిట్కాలు చెప్పింది కత్రినా. కోడలిచ్చిన కొండంత ధైర్యంతో డాన్స్ ఎరగదీసింది నీతు. ఇలా అత్తగారి దగ్గర నుంచి మార్కులు కొట్టేసింది ఈ కోడలు పిల్ల. మొత్తానికి డాన్స్ పుణ్యమా అని అత్తగారికి దగ్గరైంది కత్రినా. రణబీర్ తో పెళ్లికి ఎలాంటి అడ్డంకులు లేకుండా అత్తగారిని మచ్చిక చేసుకుంటూ మార్గం సుగమం చేసుకుంటోంది. ప్రేమ పెళ్లికి మధ్యలో అడ్డుగా ఉండే పెద్దల్ని కూడా బుట్టలో పడేసే ప్రోగ్రాం మొదలు పెట్టింది కత్రినా. మొదలై వాళే జతపడి నడకలై సాగి